కార్మికుల హక్కుల కోసం ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎంతో కాలంగా పోరాడి కార్మికులకి 8 గంటల వేతనంతో కూడినటువంటి ఇది ఇవ్వాలని చెప్పి వాళ్ళకు సౌకర్యాల కోసం పోరాడారు. అటువంటి అన్ని కూడా ఈ ప్రైవేటైజేషన్ ఎప్పుడైతే ప్రభుత్వాలు లిబరల్ పాలసీలకి వచ్చారో, ప్రపంచీకరణ పేరుతో పెద్ద పెద్ద సంస్థల్ని, అంతర్జాతీయ సంస్థలు ఇండియాలోకి వచ్చిన తర్వాత కార్మికుల యొక్క హక్కులు కూడా భంగం ఏర్పడింది. ఈ రోజున కార్మికుల హక్కుల కోసం పోరాడేవారు కూడా లేరు. ఇంకా చెప్పాలి అంటే కనీసం సౌకర్యాలు కూడా లేని కుగ్రామాలు మన దేశంలో చాలా ఉన్నాయి. వాటి గురించి ఎవరైనా సరే మీరు తమరు చెప్పినట్టుగా పబ్లిక్ లోకి తీసుకు వెళ్ళాలంటే పాలకులు దానికి సహించే స్థితిలో లేరు. ఎందుకంటే పబ్లిసిటీ అనేది ముఖ్యమైపోయింది. ఈ ప్రజా బాహుళ్యంలో మేము చేసింది 10 పైసలు అయితే రూపాయి పబ్లిసిటీ చేసుకుంటున్నామని చేస్తున్నారు కూడా. అలాగే వాళ్ళు చేసింది ఇంకా 90% చేయవలసింది ఉందని ఎవరన్నా గనక దాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఏదో రకమైన కేసులు పెట్టి అణచివేతలు చేస్తున్నారు. సో ఈ రోజున పబ్లిక్ అవేర్నెస్ రాకపోవడానికి కూడా పబ్లిక్ బయటికి రాకపోవడానికి కారణం ఏంటంటే గూడు నీడ. నేను ఒక రోజున పనికి వెళ్తే నాకు 800 రూపాయలు, 500 నుంచి 800 లాస్ అవుతుంది. సో నేను ధర్నాకు వచ్చి మీతో పాటు ధర్నాలు కూర్చుంటే నాకు వచ్చేది ఏంటి? గ్యాస్ ధరలు పెరిగినాయని, పెట్రోల్ ధరలు పెరిగినాయని నేను ఒక ధర్నాలో కూర్చున్నట్టు అయితే నా మీద కేసులు వస్తాయి, రేపొద్దు నా కేసులు చూసిన వాళ్ళు ఎవరు లేరని సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆలోచిస్తున్నారు. సో ఈ రకమైనటువంటి ఒత్తిడి వల్ల పాలకుల యొక్క అణచివేత వల్ల ఎవ్వరూ కూడా పాలకుల్ని ప్రశ్నించే పరిస్థితిలో లేరు. అంతేగాక మీరు ఆర్టీఐ కమిషనర్గా మీకున్న అనుభవం చాలా గొప్పది. ఎందుకంటే ప్రశ్నించే తత్వం ఉన్నవాడు ఇన్ఫర్మేషన్ ముందు తీసుకోవాలి. అసలు ఏం జరుగుతుంది, ఏ శాఖలో ఏమేమి జరుగుతుంది, అవినీతి ఎక్కడుంది, అధికారులు ఏం చేస్తున్నారు, బడ్జెట్ లో కేటాయించిన డబ్బుల్ని వాటికి ఉపయోగిస్తారు లేదా, ఇలాంటి విషయాలన్నీ కూడా అడుగుతుంటే మీకేంటి అని చెప్పి ఆ యొక్క ఆర్టీఏ అప్లికేషన్లు కూడా ఏదో ఒక వంకతో నీరు గారుస్తున్నారు. ఇప్పటికే సమాచార హక్కు చట్టాన్ని ద్వారా ప్రజలకు తెలియవలసినటువంటి సమాచారాన్ని తొక్కిపెట్టి ఒక్కవేళ ఎవరన్నా గనక గట్టిగా పోరాడితే అతని మీద కూడా తప్పుడు కేసులు పెట్టి ఏదో రకమైన ఒత్తిడి చేసి అతను గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు. సో మీకు తెలియదు కాదు, సమాచార హక్కు చట్టం ఈ వేరే వాళ్ళది ఎవరైనా ఇన్ఫర్మేషన్ కనుక్కున్నా